కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. అందరికీ ప్రభు అయిన యేసు శరీరధారిగా ఉన్న దినములలో శిష్యులు కావాలని కోరుకున్నాడు. ఆయన మానవ జాతి పాప పరిహారం కొరకు సిలువ వేయబడి దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. లేపబడిన తర్వాత కూడా తనకు శిష్యులు కావాలని అపోస్తలులకి తెలియచేశాడు. అపోస్తల కార్యములు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి లేఖన భాగం ఇలాగూ ప్రభు అయిన యేసు మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలులతో. మనము ఈ దినమున శిష్యత్వం అనే సంగతిని మనం చూస్తాం. శిష్యత్వం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసు ప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత 40 రోజుల పాటు అపోస్తలులకి అగుపించాడు. సుమారు 10 సార్లు మహిమ దేహంతోనే వారికి కనిపించాడు. తర్వాత చెప్తూ ఉన్నాడు, భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది. క్రీస్తు సర్వాధికారి. ఈ సర్వాధికారము ఎప్పుడు వచ్చింది ప్రభు అయిన యేసుకి? మృతులలో నుండి లేపబడిన తర్వాత. సర్వాధికారి దేవుడు. వాస్తవంగా దేవుడు యేసు ప్రభుకి సర్వాధికారాన్ని అప్పగించాడు. అక్కడే రాయబడింది 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. సర్వాధికారి అయిన తండ్రి సర్వాధికారాన్ని యేసు ప్రభుకి ఇచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఈ మాట రాయబడింది. అద్వితీయ సర్వాధిపతి అయిన దేవుడు సర్వాధికారి. 15వ వచనంలో శ్రీమంతుడును అద్వితీయ సర్వాధికారియగు శ్రీమంతుడును అద్వితీయ సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను అనుగ్రహించును. అదిగో ఆ సర్వాధిపతి. ఈ మాట ఎవరికి సంబంధించింది? తండ్రి యొక్క దేవుడికి సంబంధించింది. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నవాడు. అది దేవుని యొక్క స్టేటస్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు తండ్రి. అద్వితీయ సర్వాధిపతి. అద్వితీయ అంటే తనకు తానే సాటి అయినవాడు. దేంట్లో? సర్వాధిపత్యంలో. సర్వాధిపత్యంలో సాటి అయినవాడు ఇంకోడు లేడు. దేవుడే అద్వితీయుడు. అయితే ఇప్పుడు దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి లేపి సర్వాధికారాన్ని అప్పగించాడు. సర్వము పైన అధిపతి ప్రభు అయిన యేసు. అధికారం కలిగిన వాడు, సర్వాధికారి. కాబట్టి
మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అన్నాడు యేసు ప్రభు తన శిష్యులకు అగిపించి. శిష్యులు కావాలి నాకు. శిష్యులు అంటే ఆ మాటకు అర్థము ఇంగ్లీష్లో డిజైబుల్స్ అంటారు. డిజైబుల్స్ అంటే వెంబడించేవాడు. నన్ను వెంబడించే వారిని కావాలని కోరుకుంటున్నాను నేను. శిష్యుడు వెంబడించేవాడు, అడుగుల్లో అడుగు వేసేవాడు, నేర్చుకునేవాడు శిష్యుడై ఉంటాడు. శిష్యునికి అర్థము, శిష్యుడు అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, ఒకటి వెంబడించేవాడు, రెండు అడుగుల్లో అడుగులు వేసేవాడు, మూడు నేర్చుకునేవాడు. గురువుని అనుసరించేవాడు శిష్యుడు. శిష్యుడు అనే మాటకు 4 అర్థాలు చూసాం మనం. వెంబడించేవాడు, అడుగుల్లో అడుగులు వేసేవాడు, నేర్చుకునేవాడు, గురువుని అనుసరించేవాడు. యేసు ప్రభువు శిష్యులు కావాలని కోరుకుంటున్నాడు. 19వ వచనంలో మత్తయి సువార్త 28:19 ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడంటే, సమస్త జనుల్ని నాకు శిష్యులుగా తయారు చేయండి అన్నాడు. డిజైబుల్స్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. నన్ను వెంబడించే వారిగా చేయండి, నన్ను అనుసరించే వారిగా చేయండి, నా యొద్ద నేర్చుకునే వారిగా చేయండి. జనుల్ని నా యొద్ద నేర్చుకునే వారిగా చేయండి. ఎలా చేసేది? ఎలా చేయాలంటే చెప్తున్నాడు కింద, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో ఆ సంగతులన్నిటినీ వారితో చెప్పండి. వాటిని గైకొనాలని చెప్పండి. వారికి బోధించండి. ఎవడైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడు నా శిష్యుడు అవుతాడు. అపోస్తలుల యొక్క మాటలు విని యేసుని సర్వాధిపత్యం కలిగిన వాడు అని అంగీకరించి బాప్తిస్మం పొందితే ఆ వ్యక్తి యేసు ప్రభుకి శిష్యుడవుతాడు. ఆ బాప్తిసం కూడా దేంట్లో జరగాల? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుతూ ఉండండి. ఒకడు బాప్తిస్మం తీసుకోకుండా ప్రభుకి శిష్యుడై ఉండడానికి అవకాశము అవకాశం లేదు. ఈ రోజున అనేక మంది యేసు ప్రభుని అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ శిష్యులు లేరు. అభిమానించేవాడు శిష్యత్వం చెయ్యట్లా. అభిమాని కొంతమేరకే తనకు నచ్చింది చేస్తాడు, నచ్చంది వదిలేస్తాడు. కానీ శిష్యుడు అలాంటి వాడు కాదు. ఒకసారి గురువు అని యేసు ప్రభువుని స్వీకరించిన తర్వాత గురువు ఏం చెబుతాడో అన్ని విషయంలో శిష్యుడు ఆ మాటే వింటాడు. గురువు చెప్పిన మాటే శిష్యునికి శాసనం. అలాంటి వాడు శిష్యుడు. అభిమానులు వేరే చెప్పాడు మీకు. అభిమానులు తనకిష్టమైతే గురువుని వెంబడిస్తారు, ఇష్టం లేకపోతే వదిలేసుకుంటారు. వాడు అభిమాని. కృష్ణ ప్రభువు అభిమానులను చేయండి నాకు అని కోరుకోలేదు, నాకు శిష్యులు చేయండి అని కోరుకున్నాడు. తను భూమి మీద ఉన్నప్పుడు కూడా శిష్యుల కోసం వెతికాడు. 12 మంది శిష్యుల్ని తయారు చేసుకున్నాడు, అపోస్తలుల్ని. అనేక మంది యేసు ప్రభు వెంటబడ్డారు. వాస్తవంగా అనేకులు హృదయాలు ఎరిగిన ప్రభువు అందరినీ తన శిష్యులుగా చేసుకోలేదు.
చదువుతాం లూకాసు వార్త 14:25 క్రీస్తు ప్రభుకి శిష్యులు అవ్వాలంటే మనుషుడు కొన్నిటిని త్యాగం చేయాలా, కొన్నిటిని వదులుకోవాలా. ఏం వదులుకోవాలో చెప్తున్నాడు. లూకాసు వార్త 14:25 ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. బహుజన సమూహములు, మామూలు జనాంగం కాదు. ఆయన చేసే సూచక్రియలకి, అద్భుత కార్యక్రమాలకి సమూహాలే ఆయన్ని వెంబడిస్తున్నారు. బహుజన సమూహము ఆయన్ని వెంబడించుట చూచి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అదిగో తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. నీ తల్లి తండ్రి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలా, నీ భార్య పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలా, నీ రక్త సంబంధుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలా. అప్పుడు నాకు శిష్యుడు అవుతాడు. మొదటి కండిషన్ చెప్పాడు. అంటే నీ భౌతికమైన నీ బాంధవ్యాల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించడానికి ఇష్టపడితే నాకు శిష్యుడవుతావు. అలా కాకోకుండా అయా నిన్ను ప్రేమిస్తా, మా తల్లిదండ్రులని ప్రేమిస్తాను, నీ మాట వింటా, వాళ్ళ మాట వింటా, పనికిరాదు. నాతో సమానంగా వాళ్ళని చేయడానికి కుదరదు. మొట్టమొదటి ప్రాముఖ్యత నాతో సహవాసమే నీకు కావాలని కోరుకోవాలా. నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, నీ భార్య పిల్లల కంటే ఎక్కువగా, నీ రక్త సంబంధులు, అన్నదమ్ములు ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టారు, కానీ వాళ్ళకంటే ఎక్కువగా నా మాటకి విలువేయాలా, నన్ను ప్రేమించాలా. అలాగైతేనే నాకు శిష్యుడు అవుతాడు. మొదటి కండిషన్ చెప్పేశాడు అనమాట. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో మాట్లాడాడు. మత్తయి సువార్తలో ఇదే విషయాన్ని మరొక కోణంలో చెప్పాడు. అక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. మత్తయి సువార్తలో యేసు ప్రభు తెలియజేసిన మాట ఇదే అర్థమే. సరే, గుర్తుపెట్టుకోండి ఆ విషయము. అయితే నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని చెప్పేశాడు. అయితే మొట్టమొదటి కండిషన్, యేసు ప్రభుకి శిష్యుడు అవ్వాలంటే నీ భౌతికమైన బాంధవ్యాల కంటే ఎక్కువగా క్రీస్తుతో బాంధవ్యమే కోరుకోవాలా. 10:37 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10:37 శిష్యుల్ని పంపిస్తూ కరెక్ట్, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. తల్లినైనా తండ్రినైనా నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అది రెండో సమాచారం. అయితే మొట్టమొదటి సమాచారం ఏమంటే నాకు శిష్యుడు అవ్వాలంటే భౌతికమైన బాంధవ్యాల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలా. నన్ను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నన్ను ప్రేమించడం అంటే నా మాట వినాలా. నీ తల్లిదండ్రుల కంటే, వారి మాట కంటే నా మాట వినాలా. నీ భార్య పిల్లల మాటల కంటే నా మాట వినాలా. ఏం అలా కోరుకుంటున్నాడు యేసు ప్రభు? నీ మాటే వినాలా, నిన్నే ప్రేమించాలా. ఏమయ్యా నీకు స్వార్థం ఉంది కాదు? స్వార్థం కాదు. నాకు శిష్యుడై ఉండడం అనేది త్యాగంతో కూడిందై ఉంటుంది. త్యాగం చేసేవాడైతే నాకు శిష్యుడు అవుతాడు. అందరికంటే ఎక్కువగా నా మాటకే ప్రాముఖ్యత ఇచ్చేవాడైతేనే నాకు శిష్యుడు అవుతాడు. ఎందుకంటే నేను రక్తం ఇచ్చాను, ప్రాణం ఇచ్చాను.
ప్రాణమిచ్చి కొనుక్కుంటాను. నేను ప్రాణమిచ్చిన వాడు తన ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలని కోరుకోవడంలో తప్పేముంది? అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు. అందుకని యేసు ప్రభువు తనకు శిష్యుడిగా ఉండాలని కోరుకునేవాడిని మొట్టమొదటిగా భౌతికమైన బాంధవ్యాలు వారందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలా, నా మాట వినాలా. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటో చెప్పాడు అక్కడ. నీకు కలిగింది యేసు ప్రభుకి ఇవ్వడం ప్రేమ కాదు, అది కాదు. ఆయన ఏం కోరుకున్నాడో ఆ మాట ప్రకారంగా జరిగించడం ఆయన్ని ప్రేమించడం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట చదువుతాం మనం. ప్రత్యేకించి 14వ అధ్యాయం 15వ వచనంలో, 14వ అధ్యాయం 15వ వచనంలో, అది మీరు నన్ను ప్రేమించిన ఎడల అది ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించినట్టు. ఆజ్ఞలు గైకొనాలి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేసేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నీ గైకొనాలి. వినాలి కాదు. వినేవాడు వేరే, గైకొనేవాడు వేరే. వినేవాళ్ళు కేవలం వింటారు, వెళ్ళిపోతారు. గైకొనేవాడు విన్నదాని ప్రకారంగా జీవిస్తాడు. యేసు ప్రభు కేవలం వినేవాళ్ళని కోరుకోవట్లేదు, విని జీవించేవారు కావాలని కోరుకుంటున్నాడు. అతడు శిష్యుడవుతాడు. మొట్టమొదటి కండిషన్, నా ఆజ్ఞల్ని అనుసరించి బ్రతికితే నన్ను ప్రేమించినట్టు లెక్క. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నామండి, ప్రేమించేవాడు నా మాట వినాలా, గైకొనాలా. వినాలా కాదు, గైకొనాలా. చదువు ఒక రాయబడింది 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడూ ఉండుటకై 21వ వచనంలో నా ఆజ్ఞలను అంగీకరించి గైకొను వాడే అది సమాచారం. కండిషన్ ఓకే. నా ఆజ్ఞలు అంగీకరించితే నన్ను ప్రేమించినట్టు లెక్క. ఆజ్ఞను అనుసరించుకోకుండా, ఆయన మాట వినుకోకుండా నేను యేసుప్రభుని ప్రేమిస్తున్నాను అనేవాడు శిష్యుడు కాదు. శిష్యుడిగా ఉండడానికి అతనికి క్వాలిఫికేషన్ లేదు. యేసుప్రభు శిష్యుడు అవ్వాలంటే మొట్టమొదటి కండిషన్, తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలైనను అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించడం అంటే నా మాట వినాలి, గైకొనాలి. మొట్టమొదటి కండిషన్. రెండవ కండిషన్ చెప్పాడు లూకాసు వార్త 14వ అధ్యాయంలో. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ కండిషన్, మరియు రెండవది సిలువ మోయాలి అన్నాడు. రెండో కండిషన్, యేసుప్రభు శిష్యుడిగా ఉండాలనుకునేవాడికి రెండవ కండిషన్ ఏంటంటే సిలువ మోయాలి. సిలువ మోయడం అంటే చెక్కతో సిలువ చేయించుకొని మోయడం కాదు. అది సిలువ మోయడం అంటే తన భారములు తానే భరించుకుంటూ యేసుని వెంబడించాలి. తన భారములు తానే భరించాలి. ఏం భారాలు? భౌతికమైన భారాలు ఉంటాయి. భౌతికమైన భారాల గురించి ప్రభు అయిన యేసు చెప్పాడు. నీ పోషణ, నీ సంరక్షణ, నీ ఇంటి వారి కొరకు నువ్వు కష్టపడే ఈ జీవితం ఉందే, అది నువ్వే భరించాలా. నువ్వు కష్టపడి, చేతులతో కష్టపడి పని చేసుకుంటూ సంపాదించుకుంటూ నన్ను వెంబడించాలా.
నీ భారం అంతా ఇంకొకటి మీద ఈ రోజున ఏం చేశారంటే మనుషులు యేసుప్రభు నమ్ముకున్నాం సువార్త ప్రకటిస్తామని చెప్పడానికి వచ్చేవాళ్ళు భార్య పిల్లల్ని పక్కన వదిలేసి గాలికి వదిలేసి ఈయన బైబిల్ పట్టుకొని బ్యాగ్ వేసుకొని వచ్చేస్తాడు, సువార్త అంటాడు. అసలు యేసుప్రభు అలా కోరుకోలేదు. నీ భార్య నీ పిల్లలు వెంటుంటారు, వారిని పోషించాలా, నీ బాధ్యత అది. నీ బాధ్యతను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించాలా. బాధ్యతను విస్మరించి బతికేవాడు శిష్యుడు కాదు. బాధ్యతను ఎత్తుకొని మోసుకుంటూ ఆయన వెంబడించాలా. అలాంటి వాడు శిష్యుడు అవుతాడు. చూద్దాం కిందికి లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం నుంచి, అక్కడ 26వ వచనంలో ఇంకో కండిషన్ మర్చిపోయాం మనం. అక్కడ 26వ వచనంలో భౌతికమైన బాంధవ్యాల గురించి మాట్లాడింది అయిపోయిన తర్వాత తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అన్నాడు. మూడవది ఏంటి? ప్రాణమును ద్వేషించాలా. ప్రాణమును ద్వేషించాలి అంటే అర్థం ఏంటంటే నీ దేహానికి కావలసినవి శరీరేచ్ఛలు కోరికలను ద్వేషించాలా. శరీరేచ్ఛలను కోరికలను ద్వేషించుకోకుండా నాకు శిష్యుడు కాలేవు. వాటిని ఏం చేయాలో వదిలిపెట్టి నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలా. ఒకడు తన ప్రాణం కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించగలుగుతాడా? అపవాది యోబు దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలిసిన? అయా, ఒకడు తనకు కలిగి ఉన్న దాని అందరికంటే తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు కదా అన్నాడు. ఎవరు? అపవాది యోబుని గూర్చిన విషయంలో మాట్లాడుతూ తనకు సమస్తం కలిగి ఉండొచ్చు, ఆ సమస్తం కంటే ఎక్కువగా ఒకడు దేన్ని ప్రేమిస్తాడు? ప్రాణాన్ని ప్రేమిస్తాడు. అలాంటి మానవ జాతి మన స్వభావం ఇది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు అప్పటికే కుమారులను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, పశు సంపద కోల్పోయాడు. అయిపోయిన తర్వాత భార్య ఉంది, ప్రాణం ఉంది. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయానని మాట్లాడాడే, గెలిచాడు. గెలిచిన తర్వాత అపవాది దేవుని దగ్గరికి వచ్చాడు మరలా. యోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ సందర్భం అది. యోబు గ్రంథం 1వ అధ్యాయం ప్రత్యేకించి 11వ వచనంలో, అయినను నీవు ఇప్పుడు చెయ్యి చాపి సమస్తమును మొత్తిన ఎడల ముఖం ఎదురునే దూషించి వెళ్ళిపోతాడు. కాబట్టి మొదటి సందర్భం సమస్తాన్ని పోయాయి. అయిపోయిన తర్వాత యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, నేను తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతానని సమాధానం చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో నిలిచి ఉన్నప్పుడు మరొక దినం తటస్థించింది. యెహోవా సన్నిధి నిల్చుటకు వచ్చినప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావో నేను అపవాదిని అడిగాడు. భూమిలో అటు ఇటు తిరగలాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని. అది సమాచారం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. అందుకు దేవుడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేస్తావా? యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడునై చెడుతనమును విసర్జించిన వాడు ఎవడు లేడు. దుష్కారణంగా క్షమించండి, నిష్కారణంగా ఏ కారణం లేకుండా అతన్ని పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపించినను ఇంకా యథార్థతను వదలకుండా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు అని అనగా అపవాది
చర్మము కాపాడుకొనుట ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 4వ వచనంలో చర్మమును కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై ప్రాణమును తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇంకొకసారి నువ్వు చేయి అయితే చాలు. ప్రాణం కాపాడుకోవడానికి సమస్తాన్ని ఇస్తాడు కదా. ఈ రోజున అనారోగ్య పరిస్థితుల్లో, చావు బతుకుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆపరేషన్ లక్షలు అవుతుందండి. అవును, సరే సార్, ఎంతైనా ఖర్చు అయినా కానీ ప్రాణం నిలబడాలా. తన ప్రాణం కొరకు ఎంతైనా ఖర్చు పెడతాను మనుషుడు. అలాంటి మనుషుడు యేసు ప్రభుకి శిష్యుడు అవ్వాలంటే ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలా, అది కోరుకున్నాడు ప్రభునేష్. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. అలాగైతేనే నాకు శిష్యుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున క్రీస్తుని వెంబడించేవాళ్ళు, యేసుని నమ్మేమని చెప్పుకునేవాళ్ళు ఈ ప్రాథమికమైన కండిషన్స్ని పక్కన పెట్టేసి ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, అనారోగ్య పరిస్థితులు బాగు చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మరింతమంది, ప్రాణంలో ఏదో రక్షింపబడుతుంది ఒక గుడి నమ్మకం వచ్చి నమ్ముకున్నామని చెప్పుకునేవాళ్ళు మరింతమంది. భౌతికమైన వాటి కోసం యేసుప్రభుని వెంబడించేవాడు యేసుప్రభుకి శిష్యుడిగా ఉండడం చేత కాదు వాడికి. ఎందుకంటే ప్రాణం మీద మమకారంతో, ప్రీతితో యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఈ రోగం పోతుందని నమ్ముకున్నానయా నేను యేసుని. అలాంటి వాడు యేసుప్రభు శిష్యుడు. రోగం పోయినా పోకపోయినా, ప్రాణం ఉన్నా లేకపోయినా నాకు యేసుప్రభు కావాలి అనేవాడు కావాలా. అలాంటి వాడు శిష్యుడు. లూకాసు వార్త 9వ అధ్యాయం. ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఒకడు యేసుప్రభు వెంటొస్తానని యేసుప్రభుని స్వయంగా అడిగాడు. 54వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం. 57వ వచనంలో వారు యేసుప్రభు శిష్యులు మార్గమున వెళ్ళుచూ ఉండగా ఒకడు నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను ప్రభువా. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమార్ తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పేశాడు. ఓపెన్గా చెప్పేశాడు. మనుష్య కుమార్ తలవాల్చుకోవడానికి ఏమీ లేదురా బాబు, నా వెంట వస్తాను అంటున్నావు అంటే ఆ మాట ఎందుకు చెప్పాడు యేసుప్రభు వాడితోని? వాడు యేసుప్రభు వెంట వెళ్తే ఉండడానికి కొద్దు ఉండదు, గూడు ఉంటుంది అని యేసుప్రభుని వెంబడించాడు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తానండి అన్నాడు. హృదయాన్ని ఎరిగిన ప్రభు ఓపెన్గా చెప్పేసాడు. నక్కలకి బొరియలు ఉన్నాయి, అడవిలో బతికే జంతువులకి బొరియలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులకి సైతము గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు చూడలేదురా బాబు అన్నాడు. వాడు అలాగే వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మరొకనితో యేసుప్రభువే స్వయంగా నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. మొదట నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు అవకాశమే అన్నాడు. నా భౌతికమైన బంధువు నా తండ్రి చనిపోయాడంట, నేను వెళ్ళి పాతి పెట్టి వస్తాను. యేసుప్రభు స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? అరే సరే పోయినా పో, పాతి పెట్టుకుని రా అంటాం మనమైతే. కానీ యేసుప్రభు అంటున్నాడు, అందుకు ఆయన మృతులు భౌతికంగా చనిపోయిన వాళ్ళని, మృతులు పాపంలో చనిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు. వాళ్ళు వదిలేయాలా? భౌతికమైన తండ్రి చనిపోయాడంటే యేసుప్రభు అంటున్నాడు వదిలేయి అంటున్నాడు. ఇలాంటి మాట ఎవడికి అంగీకారం అవుతుంది? బాగా చెప్పినావు యేసుప్రభువా, నీకు దండం నాయన. సొంత తండ్రి చచ్చిపోయాడని అంటే అవకాశం ఇవ్వడు.
నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పేసాడు. అంటే భౌతికమైన బాంధవ్యాల కంటే ఎక్కువగా కృష్ణుని వెంబడించాలా, అది సమాచారం. ప్రాణాన్ని ప్రేమించేవాడు భౌతికమైన వాటి కోసం వస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం నుండి లేఖనం చూస్తాను ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రత్యేకించి 25వ వచనం నుండి 25వ వచనం నుండి అనేక మంది యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు, ఆయన్ని వెతుకుతున్నారు. దేనికోసం వెతుకుతున్నారు? 25వ వచనంలో సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా యేసు, అది మీరు సూచనలు సూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి, అదిగో భోజనాలు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెంబడిస్తున్నారు. మీతో నిశ్చయంగా చెప్తున్నా, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుని గాని నిత్య జీవం కలుగజేయు ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. అక్షయమైన ఆహారం కొరకు నా యుద్ధకు రావద్దు కాదు, క్షయమైన ఆహారం కొరకు నా యుద్ధకు రావద్దు. అక్షయమైన ఆహారం, నిత్య జీవము సంబంధించిన దేవుడి మాటలు, దానికోసం నా దగ్గర. భౌతికమైన ఆహారం కంటే ఉన్నతమైంది దేవుని వాక్యం. ఒకడు బతకాలన్నా దేవుని వాక్యం అవసరం. భోజనం ఉన్నా లేకపోయినా దేవుని మాట వలన మనుషుడు బతుకుతాడు. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని మాట మనిషిని బతికిస్తుంది. కాబట్టి భౌతికంగా తన ప్రాణానికి కావలసిన భోజనాలు, ఆరోగ్యం కోసము యేసు ప్రభువుని వెంబడించేవాడు ఆయనకి శిష్యుడిగా ఉండడానికి తగడు. దానికోసం వచ్చేపాడైతే నువ్వు రావద్దు, మొమ్మాటం ఏం లేదు. ప్రాణాన్ని ప్రేమించేవాడు నాకు శిష్యుడిగా ఉండడానికి పనికిరాడు. ఒకడంట ఆస్తి పొలం ఉంది, పొలం బాగా పండిందంట. పొలం బాగా పండితే ఆ పంటని ఇంకా చేనులోనే ఉంది, ఆ పంట ఇంటికి చేర్చుకోలేదు. పంట చేనులో ఉండంగానే ఆలోచన చేస్తున్నాడు, తన ప్రాణానికి చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. లూకాసు వార్త 12వ అధ్యాయం ప్రత్యేకించి 13వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. చదువుతాం. 13వ వచనం నుండి, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా పిత్తాచిత్తంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా ఆయన ఓయి మీ మీద తీర్పుగానైనను పంచిపెట్టువానుగానైనను నన్ను ఎవడు నియమించాడు? కాబట్టి నేను మనుషుల మధ్యలో పంచిపెట్టే పదవి నాకు ఎవరిచ్చారు? నాకు అలాంటి పదవి లేదు. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, అదిగో నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని. అది ప్రాణాన్ని ప్రేమించేవాడు. వీడు ప్రాణాన్ని ప్రేమించేవాడు ప్రాణంతో చెప్తాడంట, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి సమకూర్చబడేది. ప్రాణాన్ని ప్రేమించేవాడు సుఖభోగాల కొరకు తాపత్రయపడతాడు. సుఖభోగాల కొరకు తాపత్రయపడేవాడు శ్రమపడే మనసు ఉండదు. శ్రమపడే మనసు లేనివాడు కృష్ణ ప్రభు శిష్యుడిగా ఉండనేరడు. ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చేవాడు ప్రాణాన్ని ప్రేమించేవాడైతే పనికిరాడు. మరేం ప్రేమించాలి నీ దగ్గరకు వస్తే?
నా దగ్గరకు వచ్చేవాడు జీవాన్ని ప్రేమించాల, ప్రాణాన్ని ప్రేమించకూడదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే నువ్వు ప్రేమించే సంగతుల్ని, మానవ స్వభావంతో ప్రేమించే సంగతుల్ని విడిచిపెట్టి దేవుని దృష్టితో ఆలోచన చేసి ఏం ప్రేమించాలో వాటిని ప్రేమించాలా. ఏం ప్రేమించాలా? ప్రాణం వద్దు, జీవాన్ని ప్రేమించు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు జీవాన్ని ప్రేమించాలా. జీవము ఆత్మకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. జీవము దేవునితో సహవాసము, జీవము దేవునితో సహవాసం. ఏదైనా తోటలో ఆదాము పండు తినిన తర్వాత పోగొట్టుకున్నది ఏంటంటే జీవం కోల్పోయాడు. ప్రాణం ఉంది ఆదాముకి. పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బతికాడు మహానుభావుడు. ఎవరు? ఆదాం. ప్రాణం ఉంది కానీ ఏం లేదు, జీవం లేదు. అది సమాచారం. మనుషుడు ప్రేమించాల్సింది ప్రాణాన్ని కాదు, జీవాన్ని ప్రేమించాలా. ఆత్మ దేవునితో సహవాసాన్ని ప్రేమించాలా. జీవమును ప్రేమించి మంచి దినాలు. ఎక్కడ మంచి దినాలు? భూమి మీద కాదు. సావు తర్వాత ఆత్మకి మంచి దినాలు ఉన్నాయి, నిత్యత్వం. దేవునితో సహవాసం. దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం. దాన్ని కోరుకొని జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు కపటమైన మాటలు చెప్పుకోకుండా తన నాలుకను, తన పెదవులను కాచుకొనవలెను. అబద్ధం చెప్పకుండా నాలుకని. జీవను ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకని, తన పెదవులను కాచుకోవాలి. అలాంటి వాడు జీవాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు నొద్దకు వచ్చేవాడు ఆయనకి శిష్యుడు అవ్వాలంటే ప్రాణాన్ని ప్రేమించకూడదు. మరి ఏ ప్రేమించాలి? జీవాన్ని ప్రేమించాలి. సావు తర్వాత జీవితము క్రీస్తు ప్రభు దగ్గర ఉంది. సావుతో ముగింపబడే బతుకు లోకంలో ఉంది. ఒకడు లోకంలో కేవలం ప్రాణం కోసము తిని తాగే సుఖించే ఆ జీవితం కోసం బతికేవాడు క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండడానికి పనికిరాడు. సుఖభోగాలను వెంబడించాలి, అనుభవించాలి అనుకునేవాడు క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండనేడు. కండిషన్ చెప్పి 3వ కండిషన్ ఇది. తన ప్రాణమును ప్రేమించేవాడు నాకు శిష్యుడు కానేరడు. అపోస్తుడైన పౌలు తన ప్రాణాన్ని ప్రేమించుకోకుండా ఏం చేశాడంటే జీవాన్ని ప్రేమించాడు. నిత్య జీవం నిమిత్తం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. అపోస్తలులు నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా, మేమెక్కడ పోతాము అన్నారు. అనేక మంది వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఈ మాట చెప్తే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు అని చెబితే అనేక మంది వెళ్ళిపోయారు. శిష్యులు మాత్రం 12 మంది ఉన్నారు. 12 మంది ఉంటే ఆ 12 మందిని కూడా కూర్చోబెట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు. సరే, ఆ మాట ప్రకారంగా 12 మంది వెళ్ళిపోయారు అనుకో, ఒక్కడే ఏం చేసుకుంటాడు? ఒక్కడైనా పని చేస్తాడు. అంతేగాని పొట్టుని దగ్గర పెట్టుకొని సంబరపడేవాడు కాదు యేసు ప్రభు. పొట్టుతో పని లేదు, గింజలు కావాలి ఆయనకి. అప్పుడు పేతురు మాట్లాడాడు, అయ్యా మేము ఎవని యొద్దకు పోదుము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి అన్నాడు. మహత్తరమైన మాట మాట్లాడాడు పేతురు, అద్భుతమైన మాట మాట్లాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. నిత్య జీవం కొరకు తన్ను విశ్వసించబోయే వాళ్ళు కావాలి.
ప్రాణం కొరకు వచ్చేవాడు కాదు. చదువుతాం, ఇలాగ రాయబడింది యోహాను సువార్త 6వ అధ్యాయం, ప్రత్యేకించి 6వ అధ్యాయంలో 66వ వచనం ఈ మాట రాయబడింది. 66వ వచనంలో, ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరు వస్తారా నీ దగ్గరికి? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. కాబట్టి యేసు ఎన్నడే కానీ వెంబడించలేదంట. చూడండి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆయన 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అది పేతురు యేసు ప్రభుతో మాట్లాడాడు. నీవే నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయా? మేమెక్కడ పోయేది? మేము ఆ ప్రాణాల కోసం రాలేదు, మేము ఫలానా దానికోసం రాలేదు, మేము వచ్చింది దేనికోసం? నీ దగ్గర నిత్య జీవ మాటలు ఉన్నాయి, అది సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభుకి శిష్యులు కావాలి. ప్రాణాన్ని ప్రేమించే శిష్యుడు కాదు, జీవాన్ని ప్రేమించేవాళ్ళు కావాలి. అలాంటి వారు బాప్తిస్మం పొందాలి. శిష్యుడిగా ఉండడానికి తీర్మానం జరగాలి నీ అంతరంగంలో. ఏం జరిగినా ఇక మీదట నేను నా ప్రభువు మాటే వింటాను. నా దేహానికి ఏమొచ్చినా ఇక మీదట నా ప్రభువు మాటే వింటాను. విశాఖపట్నంలో ఒక అన్న ఉన్నాడు. నేను ఆయన గురించి గొప్ప చెప్పడానికి చెప్పట్లేదు, కానీ నాకు తారసపడిన వ్యక్తి నారాయణ ఆయన పేరు. ఫోన్ చేసాడు, మెసేజ్ విని ఫోన్ చేసి, తమ్ముడు నీ మెసేజ్లు బాగున్నాయి, అయితే ఏంటి సమాచారం? నా కోసం ప్రార్థన చేయి. నా కోసం ఏమని ప్రార్థన చేస్తావంటే, నాకు అనారోగ్య పరిస్థితి ఉంది, అయితే నా అనారోగ్య పరిస్థితి గురించి బాగుపడాలని ప్రార్థన చేయొద్దు, నేను బతికినంత కాలము క్రీస్తు శిష్యుడిగా ఉండాలి, అపోస్తల బోధలోనే నిలిచి ఉండాలా, దానికోసం ప్రార్థన చేయి అన్నాడు. మా అద్భుతమైన వ్యక్తి. నా ఆరోగ్యం బాగుపడాలని కాదు నేను కోరుకుంటుంది, నేను బతికినంత కాలం అపోస్తల బోధలో బతకాలా, నేను క్రీస్తు ప్రభు శిష్యుడిగానే ఉండాలా, దానికోసం ప్రార్థన చేయి అన్నాడు. సరే అన్నాడు. మొన్న వచ్చినప్పుడు మీటింగ్స్లో వచ్చాడు పాపం, కర్ర పట్టుకొని వచ్చాడు. చేతి కర్ర ఉంది, దాన్ని పట్టుకొని వచ్చాడు మనిషి. ఆశ్చర్యపోయాను నేను. జీవాన్ని ప్రేమించేవాళ్ళు అనమాట. కాబట్టి క్రీస్తు ప్రభుకి కావాల్సింది ఎవరంటే, ప్రాణాన్ని ప్రేమించేవాడు ఆయనకు అక్కర్లేదు, జీవాన్ని ప్రేమించేవాళ్ళు కావాలి. అలాంటి వాడు క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండడానికి యోగ్యుడై ఉంటాడు. మరొక సమాచారం, క్రీస్తు ప్రభు శిష్యుడు అవ్వాలంటే మరొక కండిషన్ ఉంది. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఏంటి కండిషన్ అంటే 29వ వచనంలో చెప్తున్నాడు. క్రీస్తు ప్రభుకు శిష్యుడిగా ఉండాలంటే వాడు నిర్ణయం తీసుకోవాలి, తగులుబడి చూసుకోవాలి ముందుగాలే. ఏంటి తగులుబడి? ఒక ఉపమానంలో, ఆ ఉపమానంలో ఉదాహరణ చెప్తున్నాడు ఇప్పుడు ప్రభువైన యేసు. ఉపమానం చెప్తున్నాడు 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో, మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి లెక్క చూసుకోవాలి ముందుగానే. నేను యేసుప్రభుకి శిష్యుడిగా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నా, దాని వెనకాల వచ్చే ఏ శ్రమ అయినా ఏ పర్యవసానమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా. అలాగైతేనే రా. గోపురం కట్టాలనుకుంటున్నాడంట, కట్టడానికి తన దగ్గర ఉందో లేదో చూసుకోవాలి కదా. లేదు, ఉందో లేదో అప్పుడప్పుడు ఏం చేశాడంటే విన్నాడు వాక్యం, గోపురం కట్టడానికి వచ్చాడు, శిష్యుడిగా ఉండడానికి వచ్చాడు. వస్తే పరిస్థితుల ప్రభావం వలన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాడు వెనక తీసిన ఎడల కృష్ణ ప్రభుకి సంతోషము ఉండదు. ఒకసారి రణరంగంలో దిగామంటే
విజయమో లేకపోతే మరణమో, అంతే. అలాగైతేనే రా, లేకపోతే లేదు. అది లోక సంబంధమైన రణరంగం. కానీ క్రీస్తు యేసు వద్దకు వచ్చిన వాడు విజయం పొందుతాడు. తీర్మానం కావాలా? నీ అంతరంగంలో తీర్మానం లేకోకుండా కృష్ణ ప్రభు శిష్యునిగా ఉండడము నీకు సాధ్యపడదు. కూర్చుండి తగులుబడి చూసుకో, ఆలోచన చెయ్యి. ఏం జరిగినా నీ ఇంట్లో పరిస్థితులు, మీ అమ్మ నాన్న, లేకపోతే నీ భార్య పిల్లలు, నీ అన్నదమ్ములు వెలివేస్తారు నా యందు విశ్వాసం ఉంచితే, అయినా పర్వాలేదా అయితే రా. లేదు నేను భయపడుతున్న వాళ్ళకి అయితే వద్దు, భయపడేవాడు అనవసరం, నాకు త్యాగం చేసేవాడైతే నాకు కావాలా. అలాంటి వాటితో రాజ్యాన్ని స్థాపించదలిచాడు ప్రభునేష్. అలాంటి వారైతేనే స్థిరంగా ఉంటుంది రాజ్యం. ఆ రీతిగా కోరుకున్నాడు. నేను మీకు ఈ సంగతులు ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎదురయ్యే ఈ పరిస్థితులను చూసి మనము కొట్టబడుకోకుండా ఉండడానికి చెప్తున్నాను. ఏది ఏమైనా కానీ, ఎందుకంటే నేను వచ్చింది జీవాన్ని ప్రేమించి వచ్చాను, ప్రాణాన్ని ప్రేమించలా. నాకు తెలుసు. ఆ రోజున యూదులు మత నాయకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడని తెలిస్తే మనుషుల్ని వెలివేస్తారు ఊర్లో నుంచి. అలాంటి పరిస్థితి. పుట్టుగుడ్డువాడికి యేసు ప్రభు కన్నులు ఇచ్చాడు. పుట్టుగుడ్డువాడికి కన్నులు ఇస్తే ఆ పుట్టుగుడ్డువాడు కన్నులు వచ్చిన తర్వాత చెప్పేశాడు, యేసు ప్రభు నాకు కన్నులు ఇచ్చాడని చెప్పాడు తన ఇంట్లో వాళ్ళకి. రే నోర్మై, యేసు ప్రభు నీ కన్నులు ఇచ్చాడని చెప్పొద్దు. చెబితే ఊర్లో మనల్ని ఈ మత నాయకులు వెలివేస్తారు అని మత నాయకులంతా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి తల్లిదండ్రులను పట్టుకొని, ఏమ్మా నీ కొడుకు పుట్టినప్పుడు గుడ్డివాడిగానే పుట్టాడా? అవునండి. ఇప్పుడు కన్నులు ఎలా వచ్చేవాడికి అని అడిగాడు. అయ్యా మాకు తెలియదండి. వాడు తెలివి వచ్చింది కదా, వాడిని అడగండి. ఎంత బాగా తప్పించుకోవడానికి. ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కృష్ణప్రభు శిష్యుడిగా ఉండడానికి పనికిరాడు. వెలివేయబడినా పడితే పడని, అవును యేసుప్రభు కన్నులు ఇచ్చాడు అనేవాడు కావాలి కృష్ణప్రభుకి. చదువుతాం, ఇలాగ రాయబడింది మార్కు సువార్తలో 2వ అధ్యాయం. లోకం తన్ని వెలివేస్తుందనే భయంతో మాట్లాడుతున్న మాటల, క్షమించండి, యోహాను సువార్తలో ప్రభువైన యేసు పుట్టుగుడ్డివాడికి కన్నులు ఇచ్చిన తర్వాత పరిస్థితులు 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం ప్రత్యేకించి 17వ వచనంలో 16 నుంచి చదువుతాం. పరిసయ్యుల్లో కొంతమంది ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు అనేను. మరికొందరు పాపి, యేసు ప్రభు పాపి అయితే కన్నులు, గుడ్డివాని కన్నులు ఎలాగిస్తాడు? భేదాలు పుట్టాయి. మరలా గుడ్డివాడితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని ఏమనుకుంటున్నావు అని అడగగా, యేసు నీ కన్నులు తెరిచాడు కదా, యేసుని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు. వాడు ఆయన ఒక ప్రవక్త, గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మలేదు. నమ్మక చూపు పొందిన వాడిని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీలాగా చూస్తున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు, వీడు గుడ్డివాడుగా పుట్టినని మేమెరుగుదుము, వీడు ఎలాగ చూస్తున్నాడో నిజంగా తెల్లాళ్ళకి తెలుసు. కానీ ఏమో అలాగ తెల్లంటున్నారు, వెలివేస్తున్నాడే భయం.
ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరగం. ఎవడంట ఎవడు వీని కన్నులు తెరిచినో మేము ఎరగం. వీడు వయసు వచ్చినోడు వీడిని అడగండి, తన సంగతి తానే చెప్పుకోవాలని వారి తండ్రి. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పిరి. ఎందుకనినా క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వెలువేతుమని అంతకుముందు నిర్ణయం చేసుకొని ఉన్నారంట. కావున వాని తల్లిదండ్రులు అది సమాచారం. కాబట్టి భయపడేవాడు కృష్ణప్రభు శిష్యుడిగా ఉండనేరడు. మరణానికి భయపడేవాడు కృష్ణప్రభు శిష్యుడిగా ఉండలేడు. మరణమే కళ్ళెదుటుంది ఉంది. పేతురు యేసుప్రభు సిలువేయబడుతున్న యేసుప్రభుని విచారిస్తున్న మత నాయకుల దగ్గర ఇంటి గేటు బయట ఉన్నాడు. పేతురు నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే అక్కడున్న ఒక చిన్న పాప, నువ్వు కూడా గలిలీయుడివే కదా, యేసుప్రభుతో పాటు ఉన్నవాడివే కదా అనింది. ఓ చిన్నదానా, ఆయన ఎవరు నాకు తెలియదు అని మాట్లాడాడు పేతురు. దేనికి భయపడ్డాడు? ఆయన్నే కొడుతున్నారు, నన్నేం చేస్తారో అని భయపడ్డాడు. మరొకడు చలిగాసుకుంటున్న వ్యక్తి ఏం చేశాడంటే, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కోడి గుయ్యక ముందే ముమ్మారు అబద్ధం ఆడినవాడు పేతురు. దేనికి భయపడి? నన్ను కూడా చంపేస్తారేమో అని. అలాంటి వాడు శిష్యుడు కాలేడు. ఆ తర్వాత యేసుప్రభు శిష్యులకి అగిపించి మరణం తర్వాత జీవితం గురించి, దేవుని రాజ్యమును గురించి బోధించి ఆ తర్వాత వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పుడు పేతురు సువార్తను నమ్మిన వాడై, యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని కన్నులారా చూచిన వాడై, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని ధైర్యంగా మాట్లాడి, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అన్నాడు. మరి అప్పుడైతే భయపడుతుంది. ఇప్పుడు అంటే యేసుప్రభు శిష్యుడికి ఉండవలసిన ధైర్యం అన్నమాట అది. మరణానికి భయపడేవాడు కృష్ణప్రభు శిష్యత్వం చేయలేడు. దేహమును చంపువానికి మీరు భయపడకండి, దేహమును ఆత్మను నరకంలో నశింపచేయగలిగిన దేవుని శక్తికి, దేవునికి భయపడండి. మిక్కిలి భయపడండి, ఆయనకి మిక్కిలి భయపడండి, వీడికి కాదు, మనుషులకు కాదు. మత్తయి సువార్త మరణానికి భయపడేవాడు, ప్రాణ భీతి కలిగిన వాడు యేసుప్రభు శిష్యుడిగా ఉండడానికి పనికిరాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రభు అయిన యేసు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రత్యేకించి 25వ వచనం నుండి 24 నుంచి చదువుతాం. శిష్యునికి తగిన స్వభావం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉండినే చాలును. అది శిష్యుడు తన యజమానుని వలె ఉండాలి, చాలు. దాసుడు తన యజమాని వలె ఉండినా చాలు. ఇంటి యజమానికి బయలుజేబులని వారు పేరు పెట్టి ఉండి, నాకు యేసుప్రభుకి బయలుజేబులు, దయ్యముల మీద అధికారి అని పేరు పెడితే మీకు కూడా అదే పేరు పెడతారు. ఇంటి వారికి మరి నిశ్చయంగా ఆ పేరు పెట్టుతారు కదా. కాబట్టి మీరు వారికి భయపడకండి. మరుగైనది ఏది బయలుపరచబడి నేరకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. చీకట్లో నేను మీతో చెప్పినది వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు అది సమాచారం. ఆత్మను చంపనేరగా దేహమును చంపు వారికి భయపడద్దు. దేహాన్ని చంపుతాడు, దేహం చచ్చిపోతుంది. అది వాడు చంపకపోయినా చనిపోతుంది మామూలుగానే, సహజంగానే. కాబట్టి వాడికి భయపడద్దు. నరకంలో నశింపచేయగలిగిన దేవునికి మిక్కిలి భయం, దేవుని పట్ల కలిగి ఉండండి, మిక్కిలి భయం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, కృష్ణ ప్రభు శిష్యుడిగా ఉండదలుచుకుంటే నీ తీర్మానము
ముందుగానే నిర్ణయం తీసుకోండిరా. ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ హింస అయినా ఎదుర్కొంటాను. అలాగైతే రా, నా శిష్యుడిగా ఉంటావు. గోపురం కట్టదలిచిన వాడు నిర్ణయం తీసుకోవాలి, తన దగ్గర ఉందో లేదో. లేదనుకో ఏం చేయాలా? మానుకోవాలా. మానుకున్నవాడు ఏమవుతాడు? నిత్య నాశనానికే, ఇంకేముంది, నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. గట్టి తీర్మానం కలిగిన వాడైతే నాకు శిష్యుడిగా ఉంటాడు అని చెప్పేసాడు. అపోస్తలుడు మరలా అంటున్నా, యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి ముందు పిరికి బందలు, ప్రాణానికి భయపడేవాళ్ళు, ప్రాణాన్ని ప్రేమించేవాళ్ళు, మరణ భీతి కలిగిన వాళ్ళు శిష్యులు, యేసు ప్రభు శిష్యులు. గొర్రెల కాపర్ని కొడుతుంటే గొర్రెలన్నీ చెదిరిపోయినాయి. అదే యేసు ప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత 40 దినముల పాటు 10 సార్లు అపోస్తలులకు అగుపించి చెప్పింది ఏంటంటే, ఇదిగో నేను సజీవుడై ఉన్నాను, మరణం తర్వాత జీవితం ఉంది. మరణంతో ముగింపు కాదు. శరీరం చచ్చిపోతుంది, దాన్ని వదిలేయి, కానీ నీ ఆత్మ చావదు అని యేసు ప్రభు తను తాను సజీవుడిగా చూపించుకున్నాడు శిష్యులకి. మీరు వెళ్ళి నేను సజీవుడై ఉన్నాను, దేవుని శక్తి చేత లేపబడ్డాను అని సువార్త ప్రకటించండి. ఎవడైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో అటివాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పేసేయండి. అపోస్తలులు ఆ ధైర్యంతో సువార్త ప్రకటించారు దేవుని రాజ్యం గురించి. యేసు రాజు అయి ఉన్నాడు. యేసు రాజుని అంగీకరించి బాప్తిస్మం పొందిన వాళ్ళు రాజ్యంలో సభ్యులవుతారు, సంఘమే రాజ్యం అని సువార్త ప్రకటించారన్నమాట. ఆ సువార్త ప్రకటించి నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు. నమ్మని వారికి శిక్ష విధింపబడింది ఆటోమేటిక్గా. కాబట్టి శిష్యుడిగా ఉండాలంటే మొట్టమొదటిగా నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ భౌతికమైన బాంధవ్యాల కంటే ఎక్కువగా క్రీస్తు ప్రభు మాటనే వినాలా. 2, నీ సిలువనెత్తుకొని నువ్వే వెంబడించాలా. నీ బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలను విడిచిపెట్టి బతికేవాడు శిష్యుడు కాదు. బాధ్యతలు మోసుకుంటూ సువార్త పని చేయాలి, బాధ్యతలు మోసుకుంటూ క్రీస్తు ప్రభుని వెంబడించాలా. 3, నీ ప్రాణం కంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలా. 4, నీకు గట్టి తీర్మానం ఉండాలా. తీర్మానం, ఏం జరిగినా నేను ఆయన కోసమే బతుకుతాననే తీర్మానం ఉండాలా. 5, సంగతి చెప్పేశాడు లూకా సువార్త 5వ సమాచారం. లూకా సువార్త 14వ అధ్యాయంలో తీర్మానం ఏముండాలి? తీర్మానం అయిపోయింది, తీర్మానం చేసుకున్నాడు. ఆ తర్వాత చెప్పాడు 33వ వచనంలో, లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో, తనకు కలిగినదంతయు లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టువాడు, విడిచిపెట్టకపోతే విడిచిపెట్టని వాడు నాకు అది సమాచారం. నీకేం కలిగి ఉందో దాన్ని విడిచిపెట్టాలా. అంటే అర్థమేంటి? నీకు కలిగి ఉన్నది నీ ఆస్తి, నీ ఉద్యోగం, ఏమున్నాయో అవన్నీ వాటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలా. అది విడిచిపెట్టడం అంటే. విడిచిపెట్టడం ఉద్యోగం మానేమని కాదు అర్థం, ఆస్తి వేరేటోళ్ళకి ఇచ్చేయని కాదు దాని అర్థం. అవి ఉన్నా దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలా. నీ ఉద్యోగము ఒక రోజున నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు యేసు ప్రభు కావాలా, నీకు ఉద్యోగం కావాలా అని ప్రశ్న వేశారు. అప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు? నాకు యేసే కావాలా, ఉద్యోగం పోతే బా. నీకు ఆస్తి కావాలా, దేవుడు కావాలా? నాకు ఆస్తి వద్దు, దేవుడే కావాలా. అలాంటి వాడు యేసు ప్రభు శిష్యుడు అవుతాడు. ఆస్తి కంటే ఎక్కువగా
దేవుణ్ణి కావాలని కోరుకునేవాడు శిష్యుడు అవుతాడు. జక్కయ్య ఇంటిలో ఉండడానికి యేసుప్రభు బయలుదేరాడు. జక్కయ్య పుట్టోడు మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కితే యేసుప్రభు చూశాడు. చూసి జక్కయ్యని ఇంట్లో ఉండదలుచుకున్నా దా అన్నాడు. అప్పుడు నేను ఎవని యొద్దైనా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే వాడికి 4 వంతులు ఇస్తా, 1కి 4 వంతులు చెల్లిస్తా, మిగతాది బీదలకు అమ్మేస్తాడయా అన్నాడు. యేసుప్రభు చెప్పాడా అమ్మమని? చెప్పలేదు. మరి తీర్మానం ఎవరిది? జక్కయ్యదే. కాబట్టి క్రీస్తుని వెంబడించేవాడు తన ఆస్తిని వదులుకుంటాడు. క్రీస్తుని వెంబడించేవాడు తన ఉద్యోగం కంటే ఎక్కువగా యేసుప్రభునే చూస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక గర్వమొసద్దని వల్ల, కాబట్టి గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికించక, అది అస్థిరమైనది, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని అట్టి వారికి ఆజ్ఞ జారీ చేయి. ఆజ్ఞ బతిమలాడు కాదు, ఆజ్ఞ చేయి. ఆజ్ఞ అంటే కఠినంగా చెప్పు. వారు వాస్తవమైన జీవము, ఈ ఆస్తిపాస్తులు ఉద్యోగము భౌతికమంగా తాత్కాలికమైన జీవానికి సంబంధించినవి. అవి వాస్తవమైన జీవము నిత్య జీవం. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము తమ ధనములో రాబో కాలం మంచి పునాది తమ కొరకు వేసుకుని నిమిత్తము మేలు చేయువారును తమ ధనములో సత్క్రియలను ధనం కలిగిన వారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించేవారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు ఆజ్ఞ జారీ చేయి. అది సమాచారం. తీర్మానం. నిస్వార్థంగా జీవితాన్ని జీవించడానికి రావాలి మనుషుడు. తనకు కలిగి ఉన్నది ఇతరులతో పంచుకునే బుద్ధి కలిగిన వాడై ఉండాలి. సత్క్రియలు చేయాలి అనే ఆశ కలిగిన వాడై ఉండాలి. అలాంటి వాడే క్రీస్తు శిష్యుడిగా ఉండడానికి వచ్చినట్టు లెక్క. ఇవేవి లేకోకుండా నీళ్ళలో మునిగితే అయిపోతుందిలే నా పని, నేను రక్షింపబడదా అనుకునేవాడు వాడు తను మోసపరుచుకుంటున్నాడు. అంతే. రోగాల కోసం, రొంపుల కోసం యేసుప్రభుని వెంబడించేవాడు మోసపోతున్నాడు. ప్రాణాన్ని ప్రేమించుకుంటూ యేసుప్రభుని వెంబడిస్తున్నాడు అనుకునేవాడు వాడు మోసపోతున్నాడు. మనుషుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండకూడదు. ఉంటే కృష్ణ ప్రభు నీకు యజమాని అయి ఉండాలా. ధనం నీకు యజమాని అయి ఉండకూడదు. ఉందంటే ఇద్దరికి సేవ చేయలేవు. నీ చేత కాదు, అది ఎవరికి చేత కాదు. చేత కాదని చెప్పేశాడు. ఒక వరలో 2 కత్తులు ఇమిడ్చబడవు, ఏమడవు. ఉంటే ఒకదానికే స్థానం ఉంటుంది. ఉంటే దేవునికైనా లేకపోతే లోకానికైనా ధనానికైనా. కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని యందే విశ్వాసం ఉంచవాలనని, నమ్మిక ఉంచవాలనని వారికి ఆజ్ఞాపించు. అంత మాత్రమే కాదు, వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం నిమిత్తము తమ ధనములో ఇతరులకు పాలించేవారినై ఉండవాలనని చెప్పుము. చివరిది యోహాను సువార్త 13వ అధ్యాయం. యేసుప్రభు శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలా? నీ సహోదరుని ప్రేమించాలా. నీ సహోదరుని ప్రేమించాలి. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు నన్ను ప్రేమించాలా, అలాగే ఒకరినొకరు ప్రేమించుకోవాలా. అది సమాచారం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి.
ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కృష్ణ ప్రభు చదవండి కిందికి. మీరు ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని లోకము అందరూ తెలుసుకుంటారు. దేన్ని బట్టి? వైట్ అండ్ వైట్ వేయడాన్ని బట్టా, మెడలో సిలువ వేసుకోవడాన్ని బట్టా తెలిసేది? కారు కొన్నాడంట, కారుకి సిలువ గుర్తు వేసాడు పైన. ఏంట్రా ఏమి మై లార్డ్ ఈజ్ జీసస్ అంటాడు వెనకాల. ఏం పరిస్థితి? యేసుప్రభు నమ్ముకున్నాను నేను అంటాడు. అది కాదు యేసుప్రభు నమ్ముకున్నామని లోకాన్ని చూపించే విధానం. లోకం చూపించే విధానం ఏంటంటే నీ సహోదరుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలా? ప్రభువు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగూ మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే క్రీస్తు శిష్యులమని లోకం తెలుసుకుంటుంది. ఈ రోజున ఈ విధానాన్ని పక్కన పెట్టేసి ఎక్కడైనా చర్చ్ బిల్డింగ్ పడగొట్టారు అనుకో, పడగొడితే అంతా గుమ్మి కొడతారు. ఆమె కొడితే గుమ్మిగూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జీ రాసేస్తారు. పలానా వాళ్ళు మాట్లాడు. దీనివల్ల ఏకంగా అండి క్రైస్తవులంతా ఏకంగా అండి, క్రీస్తు శిష్యులు ఎంతమంది ఉన్నారు ఏకంగా. అది కాదురా బాబు. అసలు మనం క్రీస్తు దగ్గరికి వచ్చిందే శ్రమ పడ్డానికి పిలిచాడు ఆయన. శ్రమ పడ్డానికే పిలువబడ్డాం. ఈ లోకం మంది కాదు. మంది అయితే దీంట్లో పాకలాడడానికి మంది కాదు కదా. ఇది మంది అక్కడుంది. కాబట్టి నీ వెతుకులాట, నీ ఈ గొడవ వెతుకులాట అంతా ఎక్కడ దేనికోసం ఉండాలా? దానికోసం కూడా ఇక్కడే కాదు. వాడు లోకము, అపవాది సంబంధి, అపవాది అధికారము ఏమైనా చేసుకుంటాడు, మీద పడతాడు, దొమ్మిగా వచ్చి కొడతాడు. అయినా నువ్వేం చేయాలా? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాల్సిందే కానీ తిరిగి కొట్టే పరిస్థితి కాదు. ఇలాగైతేనే రా అయ్యా నాకు రోషం ఉందండి. రోషం కాదు, గీషం కాదు. రోషాన్ని చంపుకున్నవాడైతేనే క్రీస్తు శిష్యుడిగా ఉంటాడు. రే కనీసం రోషం లేదు, క్యాసం లేదు నీకే అంటాడు. రోషం కాదు, క్యాసం కాదు. రోషం క్యాసాలు ఇక్కడ పనికిరావు, క్రీస్తు దగ్గర పనికిరావు. నిజంగా క్రీస్తు రోషాన్ని ప్రదర్శించిన వాడైతే సిలువ వేయబడేవాడు కాడు. నిజంగా రోషమే ప్రదర్శించిన వాడైతే క్రీస్తు ప్రభువుని కొట్టడానికి ఎవడికుంది దమ్ము? ఏ పిలాతుకు ఉంది, ఏ రోమ ప్రభుత్వానికి ఉంది? గొర్రెపిల్ల మౌనంగా ఉంది అంతే. గొర్రెపిల్ల మౌనంగా ఉంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభుకి శిష్యుడిగా ఉండడం అంటే లోకానికి వేరుగా ఒకరినొకడు ప్రేమ కలిగిన వారంగా. ఎలా ప్రేమించాడు ప్రభు యేసు మనల్ని, అలాగే మనం సహోదరులను ప్రేమించాలి. సిలువ పెట్టినంతగా, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. మనం ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తామా? అలాగైతేనే క్రీస్తు శిష్యులమని లోకం తెలుసుకుంటుంది. ఈ రూపంలో మనము క్రీస్తు శిష్యులమని లోకం తెలుసుకోవాలన్నది దేవుని చిత్తం. కానీ అది పక్కన పెట్టేసి ఏదో కూడుకుంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు క్రైస్తవులు. కూడుకోవడాన్ని బట్టి తెలబడడం కాదు. ఒకరినొకరు మీ ప్రేమ కలిగి ఉంటే లోకం తెలుసుకుంటుంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, యోహాన్ గారు రాసిన రెండవ పత్రిక, యోహాన్ గారు రాసిన మూడవ పత్రిక, ఈ పత్రికలంతా ఏం తెలియజేస్తుంది? ప్రేమ గురించి తెలియజేస్తున్నాయి. నీ సహోదరుని ప్రేమించాలా? ఎలా ప్రేమించాలి? ప్రభు ప్రేమించినట్టు. ప్రభు ఎలా ప్రేమించాడు మనల్ని? మంచోళ్ళమని ప్రేమించాడా? మనం చెడ్డోళ్ళమని ఆయనకి తెలిసి చెడ్డ వాళ్ళ కోసము ప్రాణం పెట్టాడు. మంచోడు కోసం ఎవడైనా ప్రాణం పెడతాడు. మంచివాని కొరకు ఒకడు తెగింపవచ్చును కానీ పాపులమైన మన కోసము, చెడిపోయిన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. రోమియోలకు రాసిన పత్రిక మాట చూడండి ఎంత బాగుంటుందో. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కాదు 5వ అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మంచివాని కొరకు ఎవడైనా చనిపోయి తెగింపవచ్చును కానీ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి ఏలయనగా
మనం ఇంకా బలహీనులమై ఉండంగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తి పరుల కోసం కాదు, భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లబడుచున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది సమాచారం. అది క్రీస్తు చూపించిన ప్రేమ, దేవుడి ప్రేమ. అది వాడు మంచోడు కాదు కాబట్టి వాడిని నేను అది కాదు. మనం మంచోళ్ళమైనా క్రీస్తు ప్రేమించాడు మనల్ని, మనం చెడ్డోళ్ళమనే ప్రేమించాడు. చెడ్డోళ్ళు మార్చుకుంటారు అనే భావంతో ప్రేమించాడు. ఈరోజున మనం కూడా సహోదరుడే తప్పు చేశాడు, చెడ్డోడే, నీకు అర్థమైంది, అయితే వాడిని వదిలేదు. చెప్పు, రే నీ చెడుతనాన్ని మానుకో, ప్రేమించు. వాడు చెడుతనం మానుకున్నాడు అనుకో, ఒక సహోదరుని, ఒక ఆత్మని సంపాదించినట్టు లెక్క. వాడు మానుకోలేదు, నువ్వు ప్రేమ చూపించావు, మానుకోలేదు. వాడిచావు వాడిపోతాడు, నీకెందుకు? నువ్వు ప్రేమ చూపించావు కాబట్టి నీకు ఫలం ఉంటుంది రేపొద్దున. ఎక్కడ? పరలోకంలో. కాబట్టి కృష్ణ ప్రభు శిష్యుడిగా ఉండదలుచుకుంటే ఈ కండిషన్స్ అప్లై అవ్వాలి మన జీవితంలో. అలాగైతేనే మనం కృష్ణ శిష్యులు అవుతాం. ఇలాంటి తీర్మానాలు జరిగి నువ్వు బాప్తిస్మంకి రావాలా. అయితే అప్పుడు నీ బాప్తిస్మం అవుతుంది. బాప్తిజం పొంది ఇవేవి కండిషన్ ఏమి లేకోకుండా బాప్తిజం పొందావు, శిష్యుడు అనుకుంటున్నావు, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు యేసు ప్రభు కంటే. బాప్తిజం పొందావు, నీ భార్య పిల్లల కంటే యేసు ప్రభుని తక్కువ చూస్తున్నావు. బాప్తిజం పొందావు, నీ అన్నదమ్ముల మాటే నీకు ప్రాముఖ్యత అయిపోయింది. అలాంటి వాడు బాప్తిజం పొందినా బాప్తిజం చల్లదు. ఎవడు నా తల్లి, ఎవడు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే నా తల్లి, నా సహోదరుడు. మహత్తరమైన భావాలు. కానీ ఈ రోజున అటువంటి భావాలు అంతరంగంలో కలిగి బతికే వాళ్ళు యేసు ప్రభు శిష్యులై ఉంటారు. ఆయన శిష్యులకి దేవుడు తండ్రి, అందరికీ తండ్రి కాదు. యేసు ప్రభు శిష్యులకి దేవుడు తండ్రి అవుతాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొంటారు. ఎవరు నా మాట గైకొంటారో నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు అని చెప్పేశాడు. చదవండి, ఆ మాట చదవండి ముగించుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులకి తండ్రి ప్రేమ దొరుకుద్ది. యేసు ప్రభు శిష్యులు కాని వాడికి తండ్రి ప్రేమ దొరకదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో నన్ను చూతురు, మీరును జీవించుతురు, ఉన్నామని మీరు ఎరుగుదురు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా మాటలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. అదిగో కండిషన్. నన్ను ప్రేమించితే నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అది నేనును వాడిని ప్రేమించి నన్ను కనబరుచుకుందనని చెప్పాను. చాలు. కాబట్టి కృష్ణ ప్రభు శిష్యులకి మాత్రమే దేవుడు తండ్రి. కృష్ణ ప్రభు శిష్యులకి మాత్రమే నిబంధన చేసిన దేవుడు అయి ఉంటాడు. కృష్ణ ప్రభు శిష్యులకి మాత్రమే రేపొద్దున యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తీసుకెళ్తాడు. నువ్వు ఇక్కడ శిష్యత్వం చేయకోకుండా పరలోకపు పౌరసత్వం అనేది నీకు ఉండదు. కానీ మనుషులు భ్రమపడుతుంటాడు. ప్రార్థనకు వచ్చిపోతే అయిపోయిందిలే, నాకు రక్షణ ఉందిలే, బాప్తిజం పొందాలని అనుకుంటాడు. భ్రమ. నువ్వు ప్రార్థనలో కూర్చొని రొట్టె ముక్క తిని ద్రాక్షరసం తాగి పోయినంత మాత్రాన నీకేం రాలా. అయితే నీ దినచర్యలో కృష్ణ ప్రభు యొక్క భావాలు కలిగి బతకాల. భావాలు, నేను ఈ లోకానికి వచ్చాను, వెళ్ళిపోతాను. ఇది తాత్కాలికమైంది. ఏది కలిగి ఉన్నా అది నాది కాదు. నాది కాదన్నట్టుగానే బతకాలా అన్నాడు యేసు ప్రభు. అలాగ మాట్లాడాడు.
శిష్యులకు అది నేర్పించాడు. మొదటి శతాబ్దం క్రైస్తవులు అలాగే బతికారు. నిత్య జీవం ఉందని వాళ్ళు ఎరిగిన వారై తమకున్నవి ఇతరులకు పంచిపెట్టారు. నిస్వార్థమైన జీవితాన్ని జీవించారు. ఆ మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ముగించుకుంటాం, నన్ను క్షమించండి, ఈ మాట ముగించుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. 32వ వచనంలో అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు, అది అన్నమాట. ఒక విధంగా చూస్తే నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరొక విధంగా చూస్తే ఎలాగనగా ఖైదులో ఉన్న సహోదరుల్ని కనికరించి మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారు. హెబ్రీయులారా, మీరు వెలిగింపబడిన మీదట ప్రారంభంలో మీ జీవితం ఉన్నతంగా ఉంది. ఎంత ఉన్నతంగా అంటే చెప్తున్నాడు, ఎంతో గొప్ప పోరాటం, శ్రమలతో కూడిన పోరాటం చేశారు. నిందలు అనుభవించారు, శ్రమలు అనుభవించిన వాళ్ళలో పాలిభాగస్తులు అయ్యారు మీరు. అంత మాత్రమే కాదు, ఖైదీలో ఉన్న సహోదరులను మీరు కనికరించారు. ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మీ ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడ్డారు. మిమ్మల్ని సిద్ధపరిచింది ఏంటి? మాకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది అనే ఆ విశ్వాసం మిమ్మల్ని ఈ సిద్ధపాటుకి నడిపించింది అని చెప్పేశాడు. బహద్రమైన జీవితం. ఈ రోజున అలాంటి వాళ్ళు ఉన్నారా క్రైస్తవులు? ఆ మాటకు వస్తే ఎటు తిరిగి కూర్చుకోవడానికి ఆలోచన చేసేవాడు, ఎటు తిరిగి సంపాదించుకోవడం చూసుకునేవాడు, నిత్య జీవనం కూర్చున్న ఆలోచన లేని వాళ్ళు అనేక మంది. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, కృష్ణ ప్రభువుకి నిజమైన శిష్యులు కావాలి, అబద్ధపు శిష్యులు అవసరం లేదు. ఇస్కరియోతు యూదా అబద్ధపు శిష్యుడు వాడు. అలాంటి వాళ్ళు ఆయనకు అవసరం లేదు. నిజ శిష్యులు కావాలి. ఆయన్నే వెంబడించేవాడు, ఆయన అడుగుల్లో అడుగులేసేవాడు, ఆయన్ని అనుసరించేవాడు, ఆయన దగ్గర కూర్చుని నేర్చుకునేవాడు కావాలి. అలాంటి వారి కోసము యేసు ప్రభు నేటికి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలాంటి వారినే తన రాజ్యంలో చేర్చుకుంటాడు. అలాంటి వారి కొరకే మరలా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. మనం అలాంటి వారమా, అవునా కాదా అనేదే ఆలోచన చేయవాలని ప్రేమతో మీకు మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.